దామిని, ఏంటమ్మా ఇది? నన్ను క్షమించు పిన్ని. నేను ఎంత పెద్ద తప్పు చేశానో, ఈ దేవాలయానికి నేను ఎంత పెద్ద ద్రోహం చేయబోయానో నాకిప్పుడు తెలిసొచ్చింది. అయ్యో దామిని, ముందులే, లేమ్మా, లే. ఏంటమ్మా ఇది? నువ్వు నా బ్రతుకుని కాపాడడం కోసం, నా జీవితం సంతోషంగా ఉండడం కోసం నా మూలంగా జరిగిన అంత అవమానాన్ని కూడా భరించావు. నిజంగా నువ్వు దేవతవు పిన్ని. ఇంతకాలం సుందరాన్ని నేను ప్రేమించాను, కానీ నా ప్రేమను మీరెవరూ అర్థం చేసుకోవడం లేదని నేను అపార్థం చేసుకున్నాను. కానీ నా బ్రతుకు ఎక్కడ పాడవుతుందోనని మీరు పడుతున్న బాధని, టెన్షన్ ని నేను అర్థం చేసుకోలేకపోయాను. ఒక్కసారి నన్ను మోసం చేసిన మనుషులే మరోసారి అదే ప్రేమతో నన్ను మోసం చేస్తుంటే ప్రేమ మైకంలో గుర్తించలేకపోయాను. మీ అందరికన్నా ఆ నీచుడే ఎక్కువని ఆలోచించాను. ఇప్పుడు నేను చేసినవన్నీ ఒక్కొక్కటి తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది పిన్ని, అసహ్యం వేస్తుంది. ఇదెప్పటికీ నీ తప్పు కాదు, నీ వయసు తప్పు. నీ దృష్టిలో జీవితం అంటే ప్రస్తుతం ఎలా ఉన్నాము ఇదే. మీరు చూస్తున్న ప్రపంచాన్ని మీరు ఎప్పటికీ కావాలని కోరుకుంటారు, కాని అది మాయా అని, అక్కడున్నది అభూత కల్పన అని మీ పేరెంట్స్గా మాకు మాత్రమే కనిపిస్తుందమ్మా. అదే మీకు తెలియజెప్పాలని ప్రయత్నిస్తుంటాము, వద్దని వారిస్తాము. కాని మాలోని ఉద్వేగం, మేము పడే వేదన ఆ సమయంలో మీకర్థం కాదు. కాని మమ్మల్ని కాదని ఒక్కసారి మీరు నమ్మిన ఆ మాయా ప్రపంచంలో అడుగు పెట్టినప్పుడు అప్పుడు మీకర్థం అవుతుంది. మీరు అడుగు పెట్టిన ఆ అందమైన పూలదారే ముళ్ల పొద అని. నమ్మి సర్వస్వాన్ని అప్పగించినవాడే కాలయముడయ్యాడని. అప్పుడింకా ఏం మిగులుతుందమ్మా? ఆ మెడలోని తాళిని ఉరితాడుగా మోస్తూ జీవితాంతం చస్తూ బ్రతకాలి, బ్రతకలేక చావాలి. ఈ కష్టం, ఈ నష్టం మా బిడ్డల జీవితాల్లో మేం చూడకూడదనమ్మా. ప్రేమించాము అన్న మీ మాటని ముందుగా వ్యతిరేకిస్తాము. అన్నీ ఆలోచించిన తర్వాతే మీ ఇష్టాన్ని గౌరవిస్తాము. అంతకు మించి మాకు ఏమీ వద్దు. చూడమ్మా దామిని, మీరు వెళ్ళినంత బ్లైండ్గా మేము మీ గురించి ఏ స్టెప్ తీసుకోలేము. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏముందో తెలుసా? మేము మీ వయసు దాటుకునే మా వయసుకొచ్చాం. మీరు మా వరకు రావాలి. రేపటి తరానికి దారి చూపించే ఉత్తమ శ్రీమూర్తిగా ప్రతి అమ్మాయి నిలబడాలి. అదమ్మా మేము కోరుకునేది. అంతకు మించి ఏ గొప్ప ఆశ మాకుండదు. చూడమ్మా, ఒక్కటి మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకో. ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది బిడ్డ భవిష్యత్తునే, బిడ్డ బాగునే. ఈ మాట రేపు నువ్వు నీ పిల్లలకి, వాళ్ళు వాళ్ల పిల్లలకి గర్వంగా చెప్పుకునేలాగా మన అడుగులు ఇక్కడి నుంచే మొదలవ్వాలి. తప్పకుండా పిన్ని, తప్పకుండా.
అరే ఏంది మే ఏడున్నారు? మా కర్మ ఇట్ట రాసుంటే ఈడ కాక ఏడుంటావు శేఖరం. అదేందమ్మి, దామిని అమ్మకి సుందరానికి దొంగ పెళ్ళేదో ప్లానింగ్ చేశారు, అదేమైనది? దరిద్రుడు అరటిపళ్ళు తిన్నా పళ్ళు రాల్తాయని మనం చేసుకున్న ప్లానింగ్ కి ఇప్పుడు మన పళ్ళే రాలుండాయి. దామినికి సుందరంకి పెళ్లి ప్లాన్ చేస్తే ఆనంద భైరవి మన ప్లానింగ్ కి ఎదురు దెబ్బతీసుండాది. ఏమండి, మన శోభనం ఎక్కడండి? త్వరగా లొకేషన్ ఎక్కడో చెప్తే ఆన్లైన్ లో పూల్ ఆర్డర్ చేసి మంచాన్ని పుష్పక విమానంగా మార్చి స్వర్గపు అంచుల వరకు విహరించొద్దామండి. ఇంత ఆకలి మీద ఉండవుందిరా? తోడేలి మాదిరి మీద పడి తోడుకు తినేద్దాం అనుకుంటున్నావా? ఇదిగో శేఖరం, ఇది పరిస్థితి. అమ్ము అక్కాయ్, పెద్దమ్మా, ఈడు నా బతుకుని బురద గుంట చేసే మాదిరున్నాడు. నన్ను రక్షించండి, వదలరా. పెనిమిటి, ఇలా పరిగెత్తి పరిగెత్తి ఎక్కడ అలసిపోతే మన శోభనం గదిలో ఏం చేస్తావు? నిన్నేం చేస్తానరా, వదులు.